కాదు, మీకు ఎప్పుడైనా అనిపించిన మాస్ మసాలా సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఫర్ చాలా ఎగ్జాంపుల్ కష్టం అండి యాక్చువల్లీ. మనం మాస్ మసాలా టెంప్లెట్ ఇవన్నీ పదాలు వాడుతుంటాం, కానీ నాకు తెలుసు ఆ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. నేను మంగళవారం అని ఒక సినిమా చేసినప్పుడు నాకు అర్థమైంది. నాకు ఒక 7-8 days జస్ట్ ఫైట్ సీక్వెన్సే ఉండింది అదే కొంచెం దెయ్యం టైపు. కాస్త ఆ ఫీల్ ఉండేది. అవును. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్, ఇట్ ఈస్ అబౌట్ మానసిక రుగ్మతల గురించి మాట్లాడే ఒక సినిమా అది. కానీ దాంట్లో చేసిన ఒక వారం రోజుల యాక్షన్ సీక్వెన్స్కే నాకు అంటే ప్రతి బాడీ పార్ట్ వాజ్ షౌటింగ్ ఎట్ మీ, ఎందుకు చేస్తున్నారు ఆ సినిమాలు లైక్. అండ్ సడన్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అబౌట్ ద అదర్ స్టార్ హీరోస్ దట్ వీ టాక్ అబౌట్ జనరలీ. అవును, చాలా కష్టం అండి. చాలా ఎక్స్ట్రాడినరీ అంటే దానికి ఒక మీటర్లో డైలాగ్ చెప్పాలని అనిపిస్తుంది. అండ్ నాకు ఇన్ని రోజులు ఇన్నేళ్ల పాటు చిరంజీవి గారు కానివ్వండి, లేకపోతే అగ్రతారలు వాళ్ళైనా, లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్న ప్రభాస్ అన్న కానీ, లేకపోతే అల్లు అర్జున్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఇవన్నీ ఇన్నేళ్లుగా, ఇంత ఎట్లా, హౌ ఇస్ దిస్ ఈవెన్ హ్యూమన్లీ పాసిబుల్ టు డూ దీస్ మెనీ ఫైట్స్ అని నాకు చాలా స్టెప్లు. నేను సారంగపాణి సినిమా కోసం మాకు దినేష్ గారు మా కొరియోగ్రాఫర్, ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్. దాదాపు అలవోకగా ఒక 700-800 సినిమాలు చేసి ఉంటారు ఆయన. ఎలా అంటే వారితో చేస్తుంటే ఆయన హీ వర్క్డ్ విత్ ఎవ్రీ, అంటే మా దగ్గరకు వచ్చే ముందు హీ వాజ్ షూటింగ్ ఫర్ రజనీకాంత్ గారు ఫిలిం అండ్ హీ కేమ్ టు అస్ అనమాట. అండ్ దెన్ గ్రేట్ హంబుల్ కొరియోగ్రాఫర్ మాతో స్టెప్ లేపిస్తున్నారు. నాకు అసలు సరిగ్గా వచ్చేది కాదు, ఒకసారికి అట్లా ఇడితో వస్తలేదు అని ఒక 2 days ప్రాక్టీస్ పెట్టి అండ్ దెన్ అగైన్ వీ కేమ్ ఇన్ టు ఇట్. అండ్ మళ్ళీ రియాలిటీ గుడి ముందు రోడ్ల మీద డ్యాన్స్ చేస్తుంటే అసలు అబ్బో. అంటే మీరు డాన్స్ వచ్చిందా? ఫస్ట్ నేర్పించారు ఎప్పుడైనా? అంటే నాకు పెద్దగా ప్రవేశం లేదు డ్యాన్స్లో. కానీ ఇదే మామూలుగా అందరూ ఈ పార్టీలో వాటిల్లో డాన్స్, అట్లాంటి డాన్స్ బేసిక్లీ తీన్మార్ డాన్స్. దాన్ని ఇప్పుడు మంచి మూమెంట్లోకి 5, 6, 7, 8 కన్వర్ట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. బట్ ఐఎమ్ లెర్నింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఏం లేదు, ప్రాక్టీస్, నాకు ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అందరికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దిస్ టైం, నేను ఉన్నదొకటే జిందగీ చేస్తున్నప్పుడు ఆర్ జై లవకుశ చేస్తున్నప్పుడు రామ్ పోతినేని గారు కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళు ఇలా చూస్తే రెడీ అంటారు వాళ్ళు. నేను అది చూస్తే నాకు ఫస్ట్ ఇది ఇలా వస్తుందా అని కాసేపు దాన్ని ఆలోచించుకొని దాన్ని అబ్జర్వ్ చేసుకొని అదంతా ప్రాక్టీస్ చేయడానికి 2 days పడుతుంది అనమాట. అంటే కాలు ఇలా కదిలింది, చెయ్యి ఇలా కదిలింది, ఎక్స్ప్రెషన్ ఇట్లా అయింది. ఎస్ సో ఇదంతా ఏంటంటే డాన్స్ రిక్వైర్స్ మచ్ కాంప్లెక్స్ థాట్ అనమాట. అంటే సాహిత్యము, సంగీతము, మళ్ళీ నృత్యము, ఈ 3 డిపార్ట్మెంట్స్ ని అర్థం చేసుకొని అక్కడ చేసేసరికి కాస్త ఎక్కువ టైం పడుతుంది.